తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మొదటిసారిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పోరాటం పేదవారి కోసమే అని, ఎస్సీ ఎస్టీల భూముల కోసమేనని, పేదవారి భూములు పెద్దవాళ్లు లాగేసుకుంటున్నారని, అలాంటి వారి కోసమే తన పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలుగు సినిమా ఖైదీ నెంబర్ 150 మాదిరిగా మీడియా దృష్టిని సమస్య వైపు మరల్చాలనేదే తన ఉద్దేశమని తెలిపారు. అదేవిధంగా అలాంటి సమస్య ఎక్కడ ఉందో, ఎవరి వద్ద ఉందో మీడియాకు తెలుసని, మీ దృష్టి అక్కడ మరల్చి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరి గీత దాటలేదని, ఆ రోజు జరిగిన సమావేశంలో కేవలం రాత్రి భోజనం చేసి తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించామని, అంతకు మించి అక్కడ వేరే ఏది జరగలేదని స్పష్టం చేశారు. నా పోరాటం మొత్తం పేదవారి కోసమేనని, ఈ పోరాటంలో తనను చంపుతారా లేక పేదవారికి న్యాయం చేస్తారా అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలనో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు, మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము, న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు, వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అయితే ఉన్నాయో అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినారు. ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు, అవన్నీ బయటికి వస్తాయి, అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తాం. మాకు నమ్మకం ఉన్నది, మన లేక మన పాలమూరు నుండి మనకు సీఎం అయినారు, ఆయనకి అండగా మేము అందరం ఉన్నాము. ఇక్కడ ఎవరు గీత దాటలేదు, ఎవరు కాన్స్టిట్యూన్సీ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా కాన్స్టిట్యూన్సీ ఇష్యూ కూడా నాకు ఉన్నది. ఉదండపూర్ రైతులకి న్యాయం జరగలేదు. కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఇన్ఫ్రా కంపెనీస్ కి పైసలు పెంచినారు కానీ రైతులకి పైసలు పెంచలేదు, రైతులకి చేయలేదు. నా పోరాటం అది. ఉదండపూర్ వాసులకి నేను ముందు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళ కోసం పోరాడుతాను. ఎట్లయితే ఇన్ఫ్రా కంపెనీస్ కి రేట్లు పెంచుతారో అట్లనే రైతులకు కూడా పెంచాల్సిందే. నన్ను ఎక్కడైనా ఉండొచ్చు, రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేను బయటకు వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించండి.